హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రంగులరత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హ్యాప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ రామ్ సీత మళ్ళీ కలిసిపోవాలి, జంటగా ఉండాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే మనకి రామ్ కొబ్బరికాయలు కొంటూ ఉంటే అప్పుడే గుడికొచ్చిన దశరథ్ గారు మాట్లాడుతూ ఉంటారు. అమ్మ మందాకిని, మీ వదిన ఎక్కడుందో చూసావా? ఎక్కడుందో కనుక్కు ఒకసారి కాల్ చేయి. ఇంకెక్కడ ఉంటుంది అన్నయ్య? అన్న సమారాధనకి చాలా ఏర్పాట్లు చేస్తుంది కదా, బహుశా అక్కడే ఉండుంటుంది. మీరేం కంగారు పడకండి, పదండి లోపలికి వెళ్తే వదినే కనిపిస్తుంది. దాంతో మాత్రాన్ని మనం కాల్ చేసి వదిన ఇబ్బంది పెట్టకూడదు కదా. పదండి అన్నయ్య, మన లోపలికి వెళ్దాం. అక్కడే ఉన్న సూరిబాబు మాట్లాడుతూ, చూసావా అన్నయ్య వాడు ఎక్కడున్నాడో చూడు ఒకసారి. ఎవరు? ఏంటి సూరిబాబు, ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరని బావా? అదే మన కంపెనీకి రావాల్సిన కాంట్రాక్ట్ని దొబ్బేసి ఇప్పుడు చూసావా ఏం తిరిగిన ఒక నంగనాచిలా గుడికొచ్చి దండం పెట్టుకుంటున్నాడు. ఆయన వీడి గురించి మనకెందుకులే సూరిబాబు, పద. మన అక్క అసలుకే చాలా పనులు ఉన్నాయి కదా, రోడ్డును పోయేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అలాగని 10 మందితో మాట్లాడుతూ ఉంటే మనకి టైం అయిపోతుంది కదా. పద సూరిబాబు, మనకు అసలుకే చాలా టైం అయిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రామ్ మాట్లాడుతూ, దశరథ్ గారు నమస్కారం అండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏంటి మీకు నాతో మాట్లాడేంటి? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? దారిని పోయే వాళ్ళు అందరితో కూడా మాట్లాడలేం కదా. మీరేదో నాకు తెలిసిన వారు కాబట్టి నమస్కారం పెట్టి ఎలా ఉన్నారని అడిగాను, అంతేకాని మీరెందుకండి అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఏంటా అయినా నువ్వు చేయాల్సినది చేసేసి ఇప్పుడు వచ్చి ఇక్కడికి ఇక్కడ ఏం తెలియని వాళ్ళ మాట్లాడితే నాకేం తెలియదు అనుకుంటున్నావా? అయినా నువ్వేదో పెద్ద గుడికి వచ్చి దండం పెట్టుకుంటున్నావు కదా, ఆ పని చూసుకో. అయినా మాతో నీకు పని ఏంటి? ఏంటి దశరథ్ గారు అలా మాట్లాడతారు? అయినా ఆ రోజు చామరావు కామర్స్లో మీరు నా మీద కోపంగా మాట్లాడని మీకు అన్ని క్లారిఫికేషన్ ఇచ్చాను కదా. అసలు ఇలా నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో. బిజినెస్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. మీకు రావాల్సిన కాంట్రాక్ట్ నాకు వచ్చింది అంటున్నారు కదా, అసలు నేను తక్కువగా కోడింగ్ చేయడం వల్లే కదా నాకు వచ్చింది. అయినా మీరు ఎందుకండి నన్ను అలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? ఇలా బిజినెస్ అన్నాక ప్రతి ఒక్క అవకతవకలు ఇలాగే ఎత్తుగళ్ళు వస్తూ ఉంటాయి. అలాంటి మాత్రాన్ని నేను తప్పు చేశాను ఎందుకండి నన్ను అలా నిందిస్తారు? అయినా మీకు కూడా చెప్పాను కదా. అయినా మీతో నాకు పోటీ ఏంటండి? మీరేదో పెద్ద మహావృక్షం బిజినెస్లో, నేను నిన్న కాక మొన్న వచ్చిన చిన్న అల్పమైన మొక్కని. నన్ను ఎందుకండి అలా అపార్థం చేసుకుంటున్నారు? అక్కడే ఉన్న దశరథ్ గారు మాట్లాడుతూ, ఆపు బాబు, నీ విషయాలనే నాకు తెలుసు. ఆ రోజు చామరావు కామర్స్లో కూడా అందరినీ ఇలాగ బోల్తా కొట్టించి నీ మాటలు మాయతోటి మాయ చేసేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నాకు కూడా నువ్వు వచ్చి కబుర్లు చెప్పాలనుకుంటున్నావా? అందువల్లే నీతో నాకు మాట్లాడాల్సిన ఉద్దేశమే లేదు. పద సూరిబాబు, లోపలికి వెళ్ళిపోదాం. అప్పుడే అక్కడికి వచ్చిన కౌశల్యమ్మ గారు మాట్లాడుతూ, ఏంటండి ఈ అబ్బాయి మీకు తెలుసా? తెలుసులే, నీకు ఆల్రెడీ మొన్న చెప్పాను కదా, చామరావు కామర్స్లో ఒక అబ్బాయిని చూసి వచ్చిన ఇంట్లో చెప్పాను కదా, ఆ అబ్బాయే వీడు. అయినా ఈ అబ్బాయి చాలా మంచివాడండి. ఇందాక నేను సృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోతే అబ్బాయి అమ్మవారి గుళ్ళోకి లోపల తీసుకున్న కొబ్బరికాయతోటి నాకు సృహ కలిపి వచ్చేలా చేశాడు తెలుసా? అవునా? అయినా నేను ఎవరి రుణం ఉంచుకోరని తెలుసు కదా కౌశల్య. సూరిబాబు, నీ దగ్గర ఉన్న డబ్బులు తీసి కొబ్బరికాయకి ఎంత అయిపోతుందో ఇచ్చేసి, అంతే తప్ప వీడితో మనకెందుకులే. అక్కడున్న రామ్ మాట్లాడుతూ, ఏంటండి దశరథ్ గారు అలా అంటారు? మీ దగ్గర రుణం ఉండిపోవడం నాకేం తప్పు లేదు. ఎందుకో తెలుసా, మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర రుణం ఉన్నామనుకోండి మాకే మంచిది. అందువల్ల వెళ్ళొస్తానమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం గురించి ఇలాగే ఎక్కువ ఉపవాసాలు చేయకండి అమ్మా. నేను చెప్పిన మాట విని మీరు సమయానికి మందులు వేసుకుని భోజనం చేయండి, నేను వెళ్ళొస్తాను, సరేనా? చూసారండి ఈ అబ్బాయి ఎంత మంచివాడో. ఒకవేళ మన కొడుకుగా నిజంగా బతికుండి ఉంటే ఇలాగే ఉండేవాడు కదండి. ఏంటి కౌశల్య, ప్రతి ఒక్కరిని చూసి మన కొడుకుతో పోలిస్తా? ఆడు గురించి నీకు ఇంకా తెలియదు. ఆడు ఎన్ని మాయలు చేస్తాడో తెలుసా? ప్రతి ఒక్కరిని వాళ్ళ మాటలతో మాయ చేసేస్తాడు. అయినా ప్రతి ఒక్కరిని చూసి ఇలా రోడ్డును పోయేవాడిని ప్రతి ఒక్కరిని మన కొడుకుతో పోల్చొద్దు. నీకు అర్థమవుతుంది కదా? సరే పద, అసలుకే చాలా లేట్ అయిపోయింది ఇక్కడి నుంచి. అక్కడే ఉన్న మందాకిని సూరిబాబుతో మాట్లాడుతూ, ఏంటండి ఈ ఘోరం? వాళ్ళ కొడుకు తప్పిపోయాడని రోజుకొకలాగా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే ఇంక ఆస్తి అంతా ఏమైనా మిగులుతుందా? ఎప్పటికైనా ఈ ఆస్తితో మన కూతురికే వస్తుందని మీరేదో నన్ను మభ్యపెట్టి వాళ్ళకి ఏదో తక్కువగా ఉండమని చెప్తున్నారు. కానీ వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే దాన ధర్మాలు చేస్తూ ఉన్న ఆస్తి అంతా ఊడ్చేసేలాగున్నారు. ఇంకా మన కూతురికి ఏం మిగులుతుందండి? అక్కడే ఉన్న సూరిబాబు మాట్లాడుతూ, ఏంటి మందా అలా మాట్లాడుతావు? అసలు మహాసముద్రంలో గుక్కు నీళ్లు తీస్తే ఏమన్నా తక్కువైనట్టు కనిపిస్తుందా? వీళ్ళ ఆస్తి గురించి నీకు ఇంకా తెలియదు మందా, నేను చెప్తున్నాను కదా. వీళ్ళు ఏదో దాన ధర్మాలు చేసేసి పుణ్యం తెప్పించేసుకుని వాళ్ళ కొడుకుని తిరిగి రప్పించుకోవాలనుకుంటున్నారు. అయినా వాళ్ళ కొడుకు ఎక్కడో తప్పిపోయాడు. అయినా వాడెక్కడున్న వాడు మళ్ళీ తిరిగి వస్తాడు నమ్మకం నాకైతే లేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు, వాళ్ళ మీద మట్టి కోపం చూపించుకో. ఎందుకంటే మనం ఇప్పుడు ఎలాగ ప్రశాంతంగా వాళ్ళ దగ్గర నమ్మిన బంటులా ఉన్నామో అలాగే ఉండాలి. నేను చెప్పిన మాట విను. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వాళ్ళ దగ్గర ఎక్కువగా మాట్లాడుకో, అర్థమైందా? సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. మరో పక్క రాణి వెళ్ళి పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇంత లేటుగా వచ్చారు? మీ అబ్బాయి వచ్చాడా? వచ్చాడండి. పద బాబు, అసలుకే చేయాల్సిన పూజా కార్యక్రమాలు చాలా ఉంది. అసలుకే మంచి ముహూర్తం ఇలాంటి పూజలు చేస్తే నీకే మంచి జరుగుతుంది. నేను చెప్పిన మాట విని వెంటనే కూర్చో, అర్థమవుతుందా? అక్కడే ఉన్న పంతులు గారు చెప్పినట్టు రామ్
పూజ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఏంటమ్మా ఇదన్నీ ఇప్పుడు ఇదంతా అవసరమా? అయ్యో అక్కడ ఉన్న పంతులు గారు మాట్లాడుతూ, అయ్యో బాబు అలా అనకూడదు, ఇలాంటి పూజ విశిష్టత నీకు చెప్తాను విను. అసలు మన పూర్వ జన్మలో మనం ఏమైనా పాపాలు చేసినాం, మన వెంటాడే కష్టాలు మనం ఎప్పుడు బాధపడుతూ అసలు సంతోషం మన దగ్గర లేనప్పుడు మనం చేయాల్సిన హోమం ఏంటో తెలుసా? మృత్యుంజయ హోమం. అలాంటిది ఎంతో కష్టంతో చేసి ఎంతో పుణ్యం వస్తుంది. అందువల్ల నువ్వు ఎలాంటి తప్పుగా అనుకోకు. ఇది చేయడం వల్ల నీకు వ్యాపారంలో కూడా వృద్ధి కనిపిస్తుంది. నువ్వు ఎవరినైతే కోల్పోయావో వాళ్ళు కూడా తిరిగి నీ దగ్గరికి వస్తారు. అందువల్ల నేను చెప్పిన మాట విని నిన్ను వెయ్యమన్నప్పుడల్లా హోమంలో నెయ్యి వేస్తూ ఉండు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నువ్వు కోరుకున్న కోరికలను నెరవేరుతాయి. సరేనా? అంతే తప్పి పూజ ఎందుకని మట్టికి అనుకోవద్దు. అర్థమవుతుందా? మరో పక్క కౌసల్యమ్మ గారు వెళ్ళి అలా బాబు ఫోటో ముందు బాధపడుతూ ఉంటుంది. ఏంట్రా కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు నేను ఉపవాసం ఉండి ప్రతి పూజ చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం వస్తావు, ఆ సంవత్సరం వస్తావు అని. కానీ ఇలాంటి అన్న సమానత నేను ఎందుకు తలపెడతానో తెలుసా? నిన్ను ఏ తల్లైనా చేరదీసి ఇంత గుప్పుడు అన్నం నీకు పెట్టకపోదా? ఏ ఆశ్రమంలో నువ్వు ఉన్నా ఆరోగ్యంగా ఉండాలి, ఇంత గుప్పుడు అన్నం పెట్టి నీ కడుపు నింపాలని ఒకే ఒక ఆశయంతో ఈ రోజు ఇక్కడ అన్నప్రసాదం పెడుతున్నానమ్మా. నువ్వెక్కడున్నా ఈ తల్లి దగ్గరికి వచ్చేసే నాన్న, నీ గురించి నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకు నాన్న నువ్వు ఇంకా ఈ తల్లి నీకు గుర్తులేదా? నీ గుర్తుండే ఉంటాను, కానీ నువ్వెందుకు నాన్న నాకు ఇలా దూరం అయిపోయావు? మరో పక్క మానస సీత గుడికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. మానస మాట్లాడుతూ, ఏంటి జానకి అలా ముసుగు వేసుకున్నావు, ఏమైంది? ఏం లేదు మానస, ఎండగా ఉంది కదా అందువల్లే. బహుశా నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు మానస, వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అయ్యో జానకి, నేనే డాక్టర్ అయ్యి ఉండి నువ్వు ముసుగేసుకుంటే ఎందుకని అంటున్నాను చూడు. నేనే నీకు జాగ్రత్తలు చెప్పాలి, అలా ఉండు ఇలా ఉండని, కానీ నువ్వు ముసుగేసుకుంటే ఎందుకని అడుగుతున్నాను కదా. పద లోపలికి వెళ్దాం. అక్కడే ఉన్న జానకి తనలో తను మాట్లాడుకుంటూ, అమ్మో ఈ గుడిలోనే కదా మా భర్త అందరూ అత్తగారు ఈ గుడికే వస్తారు, అలాంటిది ఇంక ఈ ప్రపంచంలో ఏ గుడి లేనన్నట్టు నన్ను ఈ గుడికే తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకవేళ నేను బతుకున్నానని వీళ్ళు ఎవరు చూసినా నన్ను ఖచ్చితంగా గుర్తుపట్టి నా భర్తగా చెప్పేస్తారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బతుకున్న విషయం ఎవరికి తెలియకూడదు, ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడే ఉన్న మానస మాట్లాడుతూ, ఏంటి జానకి నీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదా? ఎందుకలా నిలబడిపోయావు? పద లోపలికి వెళ్ళి దండం పెట్టుకుని, అసలుకే అత్తయ్య ఇందక నుంచి కాల్ చేస్తున్నారు జానకి ఇంకా తీసుకురాలేదా అని. పద జానకి, నేను చెప్పిన మాట విను. అక్కడే రామ్ పూజ చేస్తూ ఉంటే ఒక్కసారిగా నిలబడిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ ఇక్కడ సీత ఎక్కడ ఉందమ్మా? ఏంట్రా రామ్ ఉన్న పలంగా హోమం చేస్తున్నవాడు అలా పైకి నిలబడి ఏదో మాట్లాడుతున్నావేంటి? ఏం లేదు నాన్న, నేను చెప్పిన మాట విని కూర్చో నాన్న, హోమం జరుగుతుండే అలా నిలబడకూడదు నాన్న. లేదమ్మా నీకు తెలీదు, సీత ఎక్కడున్నా నాకు తెలిసిపోతుంది. సీత ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉంది, నా గుండెకి తెలుస్తుందమ్మా. తన గుండెల్లో కట్టుకునేది అలజడి నాకు తెలుస్తుంది. ఏంట్రా రామ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? సీత బతికలేదు నాన్న, నేను చెప్పిన మాట విను. ఒకవేళ నీ నమ్మకం ప్రకారం నిజంగా సీత ఎక్కడెక్కడైనా ఉంటే మా అందరికీ కనిపిస్తుంది కదా. నువ్వెందుకు నాన్న ఇలాగ మాట్లాడుతున్నా? నేను చెప్పిన మాట విను, కూర్చుని హోమం చేయి నాన్న. సరేనమ్మా నేనైతే హోమం చేస్తాను, కానీ సీత ఇక్కడ ఎక్కడో ఉంది, నాకు అది అర్థమవుతుందమ్మా. ప్లీజ్ మీరంతా వెళ్ళి వెతకండి, సీత ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. లేదు నాన్న నేను చెప్తున్నాను కదా, ముందు హోమం చేసేసి తర్వాత ఎక్కడున్నా మనకు అర్థమవుతుంది, సరేనా? మరో పక్క శశి డీపీ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏంటి మా అయ్య అంత కంగారు పడుతున్నారు? ఏం కాదు, వచ్చి కూర్చోండి. లేదు అల్లుడు, అసలు మనసులో ఉన్న అలచడి తగ్గట్లేదు. అక్కడే ఉన్న శశి మాట్లాడుతూ, గంటయ్య వెళ్ళి నాన్నకి ఏదైనా తింటానికి తీసుకురా. సరేనమ్మగారు. లేదు మా అయ్య, వెంటనే వెళ్ళి మీరు ప్రశాంతంగా స్నానం చేసిరండి, మీరు ఏదైనా తింటే మాకు కొంచెం ఫ్రెష్ అయినట్టు ఉంటుంది కదా. లేదు అల్లుడు, నేను అస్సలు ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. ఎందుకో తెలుసా, అసలు ఆదిత్యగారిని తలుచుకుంటేనే నాకు కాళ్ళల్లోంచి వణుకొచ్చేస్తుంది తెలుసా. అదేంటి మా అయ్య, నేను ఉన్నాను కదా, ఏమి కాదు, మీకు కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. అది కాదు అల్లుడు, అసలు నేను ఇక్కడ ఉండను. ఎందుకో తెలుసా, అసలు నీకు తెలీదు, అసలు ఆదిత్యగాడు ఎంత మొండివాడో బలవంతుడో తెలుసా. మొండివాడు రాజకీయ బలవంతుడంట. నిన్ను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉండలేను అల్లుడు, ప్లీజ్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్కడే వచ్చిన గంటయ్యతో శశి మాట్లాడుతూ, ఏంటి గంటయ్య ఇంట్లో ఎవరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? ఇంకేంటి ఉంటుందమ్మా, ఆ రాంబాబు గారి కంట ఎప్పుడు ఏదో అలజడి జరిగి ఏదో ఒక దెబ్బలు తగులుతున్నాయని ఏదో మృత్యుంజయ హోమం అంట, అది చేయించడానికి గుడికి వెళ్ళారు. అక్కడే నా డీపీ మాట్లాడుతూ, చూసేవా అల్లుడు, ఈ ఇంట్లో నీకు అసలు మర్యాదే లేదు, కనీసం నీకు చెప్పని కూడా అవసరం లేదు ఎవరికి. నీకు కొడుకు కానీ కొడుకుని తీసుకెళ్ళేమో మృత్యుంజయ హోమాలు చేయిస్తున్నారు, కన్న కొడుకునేమో గాలికి వదిలేశారు. మళ్ళీ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన ఆదిత్య గారు కూడా ఇంట్లోకి వచ్చేసాడు. అసలు వీళ్ళందరినీ ఇంట్లోంచి బయటకు పంపిస్తేనే కానీ బాలు నీకు మనశ్శాంతి ఉండదు, అప్పుడు కానీ ఇంట్లోకి రాను బాలు, నేను చెప్పిన మాట విని, నేనైతే ఇంట్లో ఉండలేను. వీళ్ళందరూ వచ్చి నన్నే తిడతారు నువ్వెందుకు ఇంట్లో ఉన్నావు అని. అందువల్ల ప్లీజ్ శశి, నేను చెప్పిన మాట వినమ్మా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదు డాడీ, మీరు ఇక్కడే ఉండాలి, బాలు నేను ఉన్నాం కదా, మీరు ఏమి ఫీల్ అవ్వకండి, నేను చూసుకుంటాను కదా.
అక్కడే ఉన్న డీపీ మాట్లాడుతూ, చూసావా బాలు ఎన్ని కుట్రలు చేస్తున్నారా ఈ ఇంట్లో, మీ అమ్మగారు ఎప్పుడు ఆ రామ్ గడ్కే సపోర్ట్, నేను కానీ ఇంట్లో ఉన్నానంటే ఇక నాకు అసలు మనశ్శాంతి ఉండదు, అయినా నీకేదో మంచి చేద్దామని నీకు నా కూతురికి నేను ఆ రామ్ గారిని ఏదో గట్టిగా కోటింగ్ ఇద్దామని మనుషులు పెట్టిస్తే ఆదిత్య గడు ఎంత పని చేస్తాడో చూసావు కదా, నన్ను వెళ్ళి అడవిలో కట్టేసి నన్ను అసలు ఎవరిని కాపాడకుండా ఇలా గాలికి వదిలేశాడు. ఒకవేళ మీరు కానీ నన్ను కాపాడకపోయి ఉంటే అసలు తలుచుకుంటే నేను ఆ పరిస్థితి ఏమైపోతుందని నాకు భయంగా ఉంది అల్లుడు, అందువల్ల నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండను, ప్లీజ్ అమ్మ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అక్కడే ఉన్న బాలు మాట్లాడుతూ, ప్లీజ్ మావయ్య మీరు ఎలా మాట్లాడితే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోద్దు, పదండి ఇప్పుడే వెళ్ళి ఆ రామ్గఢ్ సంగతి మనం చూద్దాం, గుడికి పదండి మావయ్య, శశి నువ్వు కూడా పద. మరో పక్క జానకి మానస వెళ్ళి కౌశల్యం గారితో మాట్లాడుతూ ఉంటారు. ఇదిగో జానకి అక్కడే అత్తుంది, పద వెళ్ళి మాట్లాడదాం. అక్కడ కౌశల్యమ్మ గారు మాట్లాడుతూ, ఏంటమ్మా జానకి ఎలా ఉంది, నీకు బాగానే ఉందా? బాగానే ఉందండి, ఇదిగోండి ఈ అమ్మాయి పేరే జానకినే చెప్తూ ఉంటాను కదా మన ఆశ్రమంలో ఉంటుందని. అక్కడే ఉన్న దశరథ్ గారు మాట్లాడుతూ, ఏంటమ్మా జానకి ఎలా ఉంది నీకు, నువ్వు మనిషి పరంగా నీకు తెలియకపోవచ్చు నేను, కానీ నీ గురించి నాకు రోజు వినబడుతూ ఉంటుంది, నా తప్పిపోయిన కొడుకు గురించి నా భార్య ఎంతలాగా మాట్లాడుతూ ఉంటుందో నీ గురించి కూడా రోజు నీ పేరు జపిస్తూనే ఉంటుంది, జానకి ఎలా చేసింది ఇలా చేసింది, తన పుట్టబోయే బిడ్డల్ని ఎలా పెంచుతానని నీ గురించి ప్రత్యేకంగా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది తెలుసా. అసలు నీకు నా భార్యకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో నాకైతే అర్థం అవట్లేదమ్మా, బహుశా మీకేదో పూర్వజన్మలో ఏదో సంబంధం ఉండుంటుంది, అందువల్లే మా కౌశల్య నిన్ను అంత హృదయానికి అంత దగ్గరగా చేసుకుంది, అయినా నువ్వు ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు, మేము అందరూ ఉన్నాం కదా, నువ్వేం కంగారు పడకు అని అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.